నా పేరు శకుంతల. నేను ఎంసీఎఫ్ ఫోరం కన్వీనర్ని. ఇవాళ మేము సోమాజిగూడ ప్రెస్ భవన్లో రోస్టర్ పాయింట్ పైన మేము మీటింగ్ పెట్టాం, రౌండ్ టేబుల్ సమావేశం, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము. మాలలకు జరుగుతున్న అన్యాయం, మాకు ఏ వర్గం మీద కూడా వ్యతిరేకత లేదు. మా వర్గం మీద మాకే ఎందుకు ప్రభుత్వాలు వ్యతిరేకించినాయి, అందరూ ఒకటై మా మీదనే ఎందుకు నిప్పులు చిమ్ముతుండ్రు, మేము చేసిన నేరం ఏంటి అనేది మేము ప్రశ్నించడం కోసం సమాజంలోకి రావడం జరుగుతుంది, రోడ్లపైకి రావడం జరుగుతుంది. మా మాలలకే ఎందుకు ఇంత అన్యాయం జరిగింది అనేదే మా కాన్సెప్ట్. కనుక మాకు మాలలకు ఈ అన్యాయం చేయడానికి కారణాలు ఏంటియో కూడా మాకు తెలియాలి. రోస్టర్ పాయింట్ అనేది పెట్టి మమ్మల్ని తీసుకెళ్ళి 22లో పెడితే మేము బ్రాహ్మణ్స్, రెడ్డిస్, వెల్మాస్, ఇంకెవరైనా కూడా అగ్రజాతి వాళ్ళు ఉంటే వాళ్ళకంటే గొప్ప వాళ్ళం. మరి అట్లాంటప్పుడు అందులోనే వెయ్యండి మమ్మల్ని. ఆ 50% రిజర్వేషన్ మేము కూడా అనుభవించి చూస్తాం కదా, అప్పుడు మాకు కూడా అన్ని ఫలాలు అందే అవకాశం కూడా ఉంటుంది. కనుక మరి మమ్మల్ని తీసుకుపోయి రిజర్వేషన్ మాకు తీసేసి మమ్మల్ని, మా జాతి కూడా అదే కోరుకుంటుంది, మమ్మల్ని ఓపెన్లో వేయండి అని. మరి ఓపెన్లో వేస్తారా? ఇవాళ రోస్టర్ పాయింట్ పైన తొందరపడి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మమ్మల్ని తీసుకుపోయి ఓపెన్లో వేయమని మేము అడుగుతున్నాం, రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. అయ్యా మమ్మల్ని తీసుకెళ్ళి ఓపెన్లో వేయండి. ఓపెన్లో చాలా తక్కువ కులాలు ఉన్నాయి, తక్కువ పాపులేషన్ ఉన్నది, మమ్మల్ని కూడా తీసుకుపోండి. మిగతా జాతి వాళ్ళకు కూడా మేము న్యాయం చేసిన వాళ్ళం అవుతాం కదా. కనుక మేము ఈ జాతి నుండి మమ్మల్ని వెలివేస్తుండ్రు, పేదరికం నుండి. మరి పేదరికం నుండి వెలివేస్తున్నప్పుడు మేము ఉన్నత స్థానాన్ని కోరుకోవడం జరుగుతుంది. ఇది తప్పు రైటో మరి ప్రభుత్వానికే తెలియాలి. మా విజ్ఞప్తి ఏంటంటే, అయితే రోస్టర్ పాయింట్ను సవరించండి, లేకుంటే మమ్మల్ని మాల కులం అనేది తీసేసి ఇంకేదైనా అగ్రజాతిలో మమ్మల్ని కలపండి. లేదు, ఎందుకు అనంటే చిన్న కులం వాళ్ళు మొదటి నుండి కూడా బానిసలుగా బ్రతకడానికి అలవాటైన వాళ్ళు. కనుక అధికారుల మధ్యలో డబ్బున్న వాళ్ళ ఊర్లలో ఎప్పుడుగైనా చూడండి, బాగా భూములు జాగులు ఎవరికి ఉంటాయి, మరి వాళ్ళ దగ్గర లేబర్ వర్క్ చేసేది ఎవరు? ఎప్పుడైనా కానీ దొరకు వ్యతిరేకత మాట్లాడడం అనేది జరుగుతుందా? దొర అంటే దయచేసి రెడ్డి, వెలుమ, ఎవరో అనుకోకండి. డబ్బున్న వాళ్ళు ప్రతి ఒక్కరు దొరలే. కనుక ఆ దొరల దగ్గర పనిచేసే వాళ్ళకి నోరు ఉంటుందా? మూక్ నాయకులు అని మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పిండ్రు. నా ప్రజలు మూక్ నాయకులు అంటే నా మాట రాని వాళ్ళు, అన్యాయాన్ని ఎదిరించలేని వాళ్ళు, ప్రశ్నించలేని వాళ్ళు. అందుకే వాళ్ళ తరఫున నేను మేల్కుంటున్నా, వాళ్ళ తరఫున నేను ప్రశ్నిస్తున్నా అని మా బాబాసాహెబ్ అంబేద్కర్, మా దేవుడు, ఆ రోజే చెప్పిండు మాకు. కనుక ఎప్పుడైనా కూడా ప్రశ్నించారు వాళ్ళు. మా రక్తంలోనే లేదు కదా ప్రశ్నించడం అనేది. ఇప్పుడు చదువుకోవడం మూలంగా, మాకు రిజర్వేషన్ రావడం మూలంగా, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మాకు పొందుపరిచిన హక్కులు మేము అనుభవిస్తున్నాం అంతో ఇంతో. కనుక మేము మాట్లాడడానికి ఈ వాక్కు స్వేచ్ఛ మాకు వచ్చింది కనుకనే ఇవాళ ఈ జరుగుతున్న అన్యాయాన్ని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కానీ, రేపు మహాధర్నా కానీ, ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ మేము నోరిప్పడం అనేది జరుగుతుంది. అది మా హక్కు కనుక జరుగుతుంది.